యేసు ప్రభువారు వీరి అన్యాయ అక్రమ వీళ్ళ యొక్క సంపాదన అంతటికీ అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఎలా పట్టుకుందాం, ఎక్కడ దొరుకుతాడు అని చాలా రోజులుగా యేసు ప్రభువారి చుట్టే తిరుగుతూ ఉన్న యేసు ప్రభువారు ఏ మాటలోనూ ఏ క్రియలోనూ వాళ్ళ చేతులకు చిక్కట్ల. ఈ ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ ఎలా పట్టుకుందామని వీళ్ళు వెతుకుతుంటే ఈ యేసు ప్రభు శిష్యులలో ఒకడు యేసు ప్రభు వెంటే తిరుగుతూ డబ్బులు ఎలా సంపాదిద్దామని ఇతడు తిరుగుతున్నాడు. ఎవడి గోల వాడిదన్నట్టుగా యేసు ప్రభు చుట్టూ రాజకీయం జరుగుతుంది. అర్థమవుతుందా? యేసు ప్రభు గోలేంటి, యేసు ప్రభు గురి ఏంటి? పరలోక రాజ్యానికి అందరూ రావాలి, పరలోక రాజ్యం గురించి అందరికీ తెలియాలి, అనేకులను బాగు చేయాలి, అనేకులకు పరలోక రాజ్య సువార్తను అందించాలి అంటూ ఆయన గ్రామాలు తిరుగుతూ వీలైనప్పుడల్లా పరలోక మర్మాలు తెలియజేస్తూ ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఆయనను పట్టుకుందాం, ఆయనను పట్టుకొని సిలువ వేద్దామని ఈ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు తిరుగుతుంటే ఈ శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా డబ్బు సంపాదన మార్గాలేంటి, యేసు ప్రభు వెంట తిరుగుతూ మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా 4 రూపాయలు వెనక్కేసుకోవాలి, ఎలా జేబు నింపుకోవాలి అని ఇతడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరి ఆలోచన వాడిదే. వాళ్ళకేమో యేసు ప్రభు దొరకట్లా, ఇతనికేమో డబ్బు జేబు నిండట్లా. యేసు ప్రభు తన పని ఆపట్ల. ఇలాగున ముందుకు సాగుతూ ఉన్న క్రమంలో యూదా ఒక రోజున బాగా ఆలోచించాడు. ఈ యేసు ప్రభు వెంట వస్తే డబ్బులు బాగా దొరుకుతాయని అనుకున్నా, నేను డబ్బులు బాగా సంపాదించవచ్చని అనుకున్నాను, కానీ సంపాదన అస్సలు లేదు. ఏం చేయాలి, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే సాతానుడు వారి హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు. ఆ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసు ప్రభును పట్టుకుందామని వెదుగుతూ ఉన్నారు, కానీ యేసు ప్రభు దొరకట్లేదు కదా. యేసు ప్రభు ఎక్కడ, ఏ టైంలో ఎక్కడుంటాడో అన్నీ నీకు తెలుసు కదా. యేసు ప్రభును వారికి పట్టిస్తే వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు అని ఆలోచనతో మాట్లాడాడు ఇస్కరియోతు యూదాతో. మనసులో అటువంటి ప్రేరేపణ కలిగించాడు. నిజమే కదా, వాళ్ళు యేసు ప్రభు వారిని వెతుకుతున్నారు కదా, యేసు ప్రభు వారి గురించి అణువునా మనకు తెలుసు కదా, యేసు ప్రభు వారి గురించి క్షుణ్ణంగా మనకు తెలుసు కదా, యేసు ప్రభు వారిని అప్పగించేస్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇస్తారు కదా, మనం కోరుకున్న సంపాదన నేను పొందుకోవచ్చు కదా, జేబు నిండిద్ది కదా అని ఆలోచించి ఎవరైతే యేసు ప్రభు వారిని వెతుకుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను యేసు ప్రభు వారిని మీకు పట్టిస్తాను, నాకేంటి, నేను యేసు ప్రభు వారిని పట్టిస్తాను, నాకేంటి, ఆయన ఎక్కడ, ఏ టైంలో ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో అన్నీ నాకు తెలుసు. మీరు చాలా రోజులుగా ఆయనను పట్టుకోవాలని చూస్తున్నారు, కానీ ఆయన మీకు దొరకట్లేదు, కానీ నేను మీకు ఈజీగా పట్టించేయగలను, నాకేంటి. వెంటనే వాళ్ళు ఆలోచన చేయకుండా 30 వెండి నాణాలు ఏం చేశారంట, తూచి, లెక్కబెట్టి కాదు, తూచి అంటే ఒక్కొక్క నాణెపు బరువు ఇంతని ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం 30 వెండి నాణాలను తూచి అతని చేతిలో పెట్టారు. ఈ డబ్బు తీసుకో, యేసు ప్రభు వారిని మాకెలా అప్పగిస్తావు. యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారు జనసమూహంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టిస్తే అతని చుట్టుపక్కలున్న జనసమూహం మన మీద తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు రాత్రులు ఎక్కడ గడుపుతారో నాకు తెలుసు గనుక మీ సైనికులకు నన్ను ఫాలో అవ్వమని చెప్పండి, నేను యేసు ప్రభు వారిని పట్టిస్తానని వాళ్లకు చెప్పి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే, మనం డబ్బిచ్చి ఉన్నాం, యేసు ప్రభు శిష్యులలోనే ఒకరిని కొనేసి ఉన్నాం,
యేసు ప్రభు శిష్యులు 12 మంది, ఆ 12 మందిలో ఒకడు మనవాడున్నాడు అన్నట్టుగా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అది నిజమే కదా, ఏమంటే అది నిజమే కదా. వాళ్ళు మనం ఒకడిని డబ్బు పెట్టి కొనేసాం, ఒకడు మనోడున్నాడు, ఎలాగైనా యేసు ప్రభు వారిని ఖచ్చితంగా మనకు అప్పగించేస్తాడు, అప్పగించిన తర్వాత యేసు ప్రభును చంపేస్తాం, మరలా మనకు దేవుని మందిరంలో లాభాలు వస్తాయి, అన్యాయము చేయొచ్చు, అక్రమము చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద అధికారము చేయొచ్చు, ఎవ్వడు ఎదురు చెప్పేవాడే ఉండడు అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇస్కరియోతు యూదానేమో డబ్బులు తీసుకున్న తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత ఎలా పట్టించాలి, ఎక్కడ పట్టించాలన్నట్టుగా ఈ ఇస్కరియోతు యూదా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇతడు డబ్బులు తీసుకొనిన వాడై కూడా యేసు ప్రభును పట్టించాలని ఎదురు చూస్తూ కూడా, యేసు ప్రభుని ఎక్కడ పట్టిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ కూడా, ఇదిగో యేసు ప్రభు శిష్యులతోనే కలిసి ఉంటూ ఏమీ తెలియని వాడిలాగా, ఏమీ తెలియని వాడిలాగా అన్నిటిలో పాలు పొందుతున్నాడు. అన్ని చోట్ల ఏదో సిన్సియర్గా యేసు ప్రభును వెంబడిస్తున్నట్టు, అంటే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నట్టు, నమ్మకంగా యేసు ప్రభు వారిని వెంబడించుచున్నట్టు ఇతడు 12 మందితోనే ఉంటాడు, 12 మందితో కూర్చుంటాడు, 12 మందితోనే తిరుగుతాడు. అతడు కూడా ఎంతో తెలివిగా మాట్లాడతాడు. కానీ ఎప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకున్నాడో మిగతా వాళ్ళకి అర్థం కాలే. యేసు ప్రభు చెప్పేదాకా మిగతా 11 మందికి అసలు అర్థము కానే కాల. చూచారా ఇస్కరియోతు యూదా ఎంత తెలివి కలిగిన వాడో కదా. డబ్బులు సంపాదించడానికి ఎంత తెలివిగా పనిచేశాడో చూడండి. యేసు ప్రభు వారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడయ్యా అని చాలా సందర్భాలలో గుర్తు చేశాడు. అప్పుడైనా ఇతనికి కొంచెం బుద్ధి రావాలి కదా. సూది బెజ్జంలో వంటె దూరుట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కష్టమని యేసు ప్రభు చెప్పాడు. అలాగునే యేసు ప్రభు వారు ఇంకేమన్నారు, ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోబాకండి అన్నాడు. ఇక్కడ దొంగలున్నారు, తుప్పు తినేస్తుంది, చిమ్మెట కొట్టేస్తుంది, టోటల్గా ఈ భూమి మీద మీరు సంపాదించుకునే ధనం మీకు అంతగా ఉపయోగకరంగా ఉండదు, భూమి మీద ధనం సంపాదించుకోబాకండి అని అన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం ఎవరైతే ధనము సంపాదించుకోవద్దని చెప్పాడో, ఎవరైతే ధనవంతులు పరలోక రాజ్యంలో చేరరు అని చెప్పాడో అతనినే పట్టించి డబ్బు సంపాదించుకున్నాడు. చూసారా, ఇతడు చేసిన పనిని ఏమంటారు? యేసు ప్రభు వెంటే తిరుగుతూ, యేసు ప్రభుతోనే తింటూ, యేసు ప్రభుతోనే పడుకుంటూ, యేసయ్య శిష్యుణ్ణని చెప్పుకుంటూ, ఏమంటే ఆలోచించండి, యేసయ్యనే ఇచ్చేసాడు కదా, పట్టించేశాడు కదా. ఇతడు చేసిన పనిని సహజంగా ఏమంటారు? అది ఏ ద్రోహము? నమ్మక ద్రోహము అంటారు, నమ్మక ద్రోహి అంటారు కదా. నిజంగా ఇతడు నమ్మక ద్రోహమే చేశాడు. కానీ నమ్మక ద్రోహం చేసి డబ్బులు సంపాదించాడు. తనేమన్నా అనుభవించాడా? తన భార్యా బిడ్డలు ఏమైనా అనుభవించారా? దీన్ని బట్టి చెప్పండి, మనము కూడా ఎవరికైనా నమ్మక ద్రోహము చేసి ఏదైనా సంపాదిస్తే అది మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందా? అన్యాయంగా వచ్చుబడి, అన్యాయము ద్వారా వచ్చుబడి కొంత కలగొచ్చు మనకి, అక్రమంగా కొంత డబ్బు రావచ్చు మనకి. అన్యాయంగా వచ్చే ఆ డబ్బు, అక్రమముగా వచ్చే డబ్బు, అది మనతో నిలిచిద్దా అంటే ఇస్కరియోతు యూదాను జ్ఞాపకం చేసుకోండి.
ఇస్కరియోతు యూదా ఆ 30 వెండి నాణేలతో ఎన్ని ఇల్లు కట్టాడు, ఎన్ని పొలాలు కొన్నాడు, భార్యకు ఎంత బంగారము చేయించాడు, బిడ్డలకు ఎన్ని బట్టలు కొనించాడు, అవన్నీ లెక్క ఉన్నాయా పాస్టర్ గారు అని అడిగారు మీరు. ఏం జరిగిందో చెప్పనా? ఇతడు ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని ఆ రోమా సైనికులకు అప్పగించేస్తాడుగా. యేసు ప్రభు అప్పగింపబడిన తర్వాత ప్రధాన యాజకులు విచారిస్తారు. తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గరికి తీసుకెళ్తారు. హేరోదు మరలా పిలాతు దగ్గరికే పంపిస్తాడు. ఇలాగున అక్కడికి ఇక్కడికి తిప్పి చివరకు పిలాతే అతనికి శిలువ శిక్ష, యేసు ప్రభు వారికి శిలువ శిక్ష ఖరారు చేస్తారు. పిలాతు విచారిస్తాడు, ఎంతో విచారిస్తాడు, ఎన్నో రకాలుగా అటు తిప్పి విచారిస్తాడు. అయినా యేసు ప్రభు వారిలో శిలువ వేసేంత, చంపేసేంత, మరణ శిక్ష విధించేంత తప్పు ఏమీ కనబడట్లేదు. పిలాతు అన్నారు, యేసు ప్రభు వారిలో ఏ తప్పు కనబడట్లేదయ్యా, విడిచిపెట్టేద్దామంటారు. పిలాతు అలా అన్నారు. దానికి ప్రధాన యాజకులు, ఈ ప్రజల పెద్దలు ఒప్పుకోలా. అలాగుననే వీళ్ళేం చేశారంటే అక్కడికి వచ్చిన ప్రజలను ప్రేరేపించి యేసు ప్రభును సిలువ వేయండి అని కేకలు వేయించారు. నేను నిన్న చెప్పా కదా, మట్టలాదివారమున చెప్పా కదా, ఆ రోజున ఈ ప్రజలందరూ యేసు ప్రభు వారికి జయము జయము జయమని కేకలేశారు. ఇప్పుడేమో సిలువ వేయండి అని కేకలేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఎవరిని నమ్మడానికి వెళ్ళేదండి. ప్రజల్ని ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అర్థమవుతుందా? ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మి, ఎవరితో ఎంత ఉండాలో అంతలోనే ఉండి అలాగున వెళ్ళిపోవాలే కానీ గుడ్డిగా నమ్మేసి వారి ద్వారా మనం మోసపోకూడదు. ఇతడు నన్ను గుడ్డిగా నమ్మేశాడు, నేను ఏదైనా చేయొచ్చు అని అనుకొని చేసేవాళ్లకు వాళ్ళ శిక్ష వాళ్ళకు ఉంటుంది. కానీ ఇబ్బందుల్లో మనం వెళ్ళిపోతాం కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజలను చూచి ఈరోజు జై కొట్టిన వాళ్ళే రేపు మనల్ని చీకొట్టే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఈరోజు నువ్వు కావాలి అన్న వాళ్ళే రేపు వద్దు అనే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రేమించే వాళ్ళే రేపు ద్వేషించే అవకాశాలు ఉన్నాయి అనే ఆలోచన మన మైండ్లో ఎప్పుడూ పెట్టుకొని మన జాగ్రత్తలో, మన భద్రతలో మనం నమ్మకంగా అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్టా కాదండి? యేసు ప్రభును నమ్మకంగా వెంబడించినటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడో మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు. సరే, ఈ ప్రజలందరూ సిలువ వేయమని కేకలేశారు. పిలాతు అన్నారు, ఈ పండుగ దినాల్లో ఒక ఖైదీని విడుదల చేయడం మన ఆనవాయితీ కదా, ఒక ఖైదీని విడుదల చేయడం మనకు అలవాటు కదా, యేసు ప్రభునే విడుదల చేద్దాం. ఇతనిలో నాకు మరణశిక్ష విధించేంత తప్పేమీ కనబడట్లా, కాబట్టి యేసు ప్రభునే విడుదల చేద్దామంటే ఈ ప్రజలు ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకోలేదంటే వీళ్లను ప్రేరేపిస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు వీళ్లను ప్రేరేపిస్తూ వీళ్ళ చేత మాట్లాడిచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధాన యాజకుల, ప్రజల పెద్దల సాక్ష్యాలు అక్కడ నిలబడట్లా. వాళ్ళు అబద్ధ సాక్ష్యాలను తెచ్చి, అంటే అబద్ధ సాక్షులను తెచ్చి యేసయ్య మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. కానీ ఆ అబద్ధ సాక్ష్యాలు యేసు ప్రభుకు మరణశిక్ష విధించేదానికి సరిపోవట్లా. అందుకనే పిలాతు అంటున్నారు, ఇతడు మరణము పొందేంత తప్పు పని ఏమీ చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. రకరకాల నేరాలు మోపారు. ఇంకా శిక్ష వేయడానికి తగినంత ఆధారాలు ఏమీ లేవని భావించినటువంటి ఆనాటి ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఈ ప్రజలను పురికొల్పడం, ప్రేరేపించడం చేయగా వీళ్ళందరూ యేసు ప్రభు వారిని సిలువ వేయండి అని కేకలు వేయగా ఇంకా ప్రజల మాటను కాదనలేక
పిలాతు గారు యేసు ప్రభువును సిలువ వేయడానికి అప్పగించేస్తే ఆనాటి రోమా సైనికులు ఆ రాత్రంతా యేసు ప్రభు వారిని విపరీతంగా బాధ పెడతారు. ఏమండి, బాధ పెడతారు. ఆ బాధలన్నిటినీ దగ్గరుండి చూసినటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడో చూడండి. 27వ అధ్యాయము, ఏమండి 27వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమీ, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఏమండి, సంపాదించాడు బాగానే. 30 వెండి నాణ్యాలంటే ఆ రోజుల్లో చాలా విలువ కలిగినవేవి, చాలా మొత్తంలో డబ్బే అది. 30 వెండి నాణ్యాలు సంపాదించాడు, కానీ అనుభవించాడా? 128వ కీర్తన 2వ వాక్యంలో, నిక్షయముగా నీవు నీ చేతుల కష్టార్జితము, అది కష్టార్జితం. దేవుడు దేన్ని గురించి మాట్లాడుతున్నాడు? మనం కష్టపడి సంపాదించే దాని గురించి మాట్లాడుతున్నాడు. మోసాలు చేసి సంపాదించే దాని గురించి కాదు, అక్రమము చేసి సంపాదించే దాని గురించి కాదు, అక్రమ మార్గాల గుండా సంపాదించే దాని గురించి కాదు, అన్యాయము వలన వచ్చుబడి గురించి కాదు. ఏమండి, ఈ లోకంలో రకరకాలుగా ఈజీగా సంపాదించే మార్గాలు వెతుక్కుంటున్నారు. డబ్బులు ఎలా వస్తున్నాయి మన దగ్గరకని ఆలోచించట్లే. డబ్బులు మన దగ్గరకు వస్తున్నాయి, మనం ఖర్చు పెడుతున్నాం, లేకపోతే మనం డబ్బులు దాచిపెట్టుకుంటున్నాం, మనం ధనవంతులం అయిపోతున్నాం, ఇవే ఆలోచిస్తున్నారు. కానీ మనం సంపాదిస్తుంది న్యాయంగా సంపాదిస్తున్నామా? అది దేవుని దృష్టిలో న్యాయమైనదేనా? రేపు దేవుడు మనకు ఓటేస్తాడా పరలోక రాజ్యంలో అన్నట్టుగా ఇవేమీ ఆలోచించట్లా. ఈ భూమి మీద కొందరిని డబ్బు ఏం చేసిందంటే గ్రుడ్డితనం కలుగజేసింది. కొందరికి డబ్బు ఏం చేసింది? గ్రుడ్డితనం కలుగజేసింది. కాబట్టి ఆ గ్రుడ్డితనములో వాళ్లకు ఎలా సంపాదిస్తున్నామనేది కనబడదు, డబ్బు మాత్రమే కనబడిద్ది. అన్యాయముగా వచ్చుబడి అన్యాయముగా సంపాదించిన డబ్బు అన్యాయంగానే వెళ్ళిపోయిద్దండి. అది మనకంత ఆశీర్వాదకరంగా ఉండదు. అన్యాయము చేసి అక్రమము చేసి ఒకవేళ మనం సుఖం అనుభవిస్తూ హాయిగా బ్రతుకుతూ ఉండొచ్చు, దేవునికి రేపు లెక్క చెప్పాలి. అసలు అన్యాయంగా వచ్చిన డబ్బు మన చేతిలో ఉంటే మన మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? ఒక వాక్యం తెలిసినటువంటి విశ్వాసి ఆలోచన చేయండి. ఒక వాక్యం తెలిసినటువంటి విశ్వాసి అన్యాయంగా డబ్బులు ఎలా సంపాదించగలడు? అక్రమంగా ఎలా సంపాదించగలడు? లంచాల రూపంగా ఎలా సంపాదించగలడు డబ్బు? అసలు కదా, తప్పు కదా అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి చెప్పానో లేదో మీకు, మా బంధువులలో ఒకరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అతడు వారి అమ్మకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను నేను. అతనితో వాళ్ళ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూపిస్తూ మా అమ్మాయి కూడా ఇంకొన్ని సంవత్సరాల్లో డాక్టర్ అవుతుంది అని చెప్పాడు అతను. నేను అన్నాను, నీ చేతిలో ఉన్నది గవర్నమెంట్ జాబేగా, లంచాలు వచ్చే జాబే కదా, ఇష్టం వచ్చినట్టు తీసుకొని దాచిపెట్టు, పెద్ద హాస్పిటల్ కట్టిద్దు, దానితోనే అమ్మాయిని డాక్టర్ చదివించమన్నాను. అతడు అంటాడు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు.
ఎంతోమంది నాకు డబ్బులు ఇవ్వడానికి వస్తారు, నేను రూపాయి కూడా తీసుకుని వాళ్ళ దగ్గర నేనే బ్రతిమాలి మీ రూపాయి కూడా నాకు వద్దని నేనే వారికి ఎదురు బ్రతిమాలి వారి పని చేసి పెడతానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి లెక్క చెప్పాలి అని అతడు ఎదురు నాకు అంటూ ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మనం కష్టపడి సంపాదించింది మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి అది దీవెనకరంగా ఉంటుంది. దాని ద్వారా మనం అనుభవించే ప్రతి మేలు వెనక ఆశీర్వాదం ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానితో ఒక పూట భోజనం చేస్తున్నామా, అది కడుపుకు చల్లగా నెమ్మదిగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానితో బట్టలు కొంటున్నామా, ఆ బట్టలు ఒంటి మీద మేలుకరంగా ఉంటాయి. కష్టపడి సంపాదించిన దానితో బంగారము కొన్నా, పొలము కొన్నా, లేకపోతే ఇల్లు కట్టుకున్నా, ఏం చేసినా దాని వెనక ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. కానీ అన్యాయం, అక్రమం, తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు లంచమంట కళ్ళు మూసుకునేటట్టు చేస్తుందంట. సామెతల గ్రంథంలో ఉంటుంది, వచనం గుర్తులేదులే కానీ కళ్ళు మూసుకునేటట్టు చేస్తుందంట. దాని ద్వారా అందరూ ఏం చేస్తారంటే, న్యాయము తీర్చేవాడు న్యాయము తప్పి తీర్చేస్తాడు, మంచిగా నడుచుకునేవాడు లంచపు ఆశ కనబడగానే చెడుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. తీర్పు తీర్చేవాని తీర్పులో, అలాగునే పని చేసి పెట్టేవాని పనిలో అందరి చేతుల్లో తేడా ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం లేనిది పని జరగట్లా. ఇప్పటికీ కూడా లంచాలతోనే పనులవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి లంచాలు తీసుకొని డబ్బులు మూటగట్టుకొని చనిపోయాక తీసుకెళ్దామని అనుకుంటున్నారో ఏంటో నాకైతే తెలియదులే, కానీ అది తప్పండి. ఇస్కరియోతు యూద యేసు డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడుగా అనిపించింది అనుకోండి, ప్రభువా నేను నీ శిష్యునిగా ఉండలేనయ్యా, కొంత డబ్బు సంపాదించుకొని కూడబెట్టాలనుకుంటున్నాను, వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అని వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే వ్యాపారం చేసుకుంటాను అని వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే ఇంకొక మార్గం గుండా సంపాదించుకుంటానని వెళ్ళిపోవాల్సిందే. ఎవరు పిలిచారో లోకంలో నుండి ఎవరు అతన్ని ప్రత్యేకపరిచారో, ఎవరు పరలోకం నుండి దిగి వచ్చారో, ఎవరు మానవ జాతి కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకం నుండి దిగి వచ్చారో వారినే అప్పగించేశాడు. ఇతడు అప్పగించడం వలన యేసు ప్రభు వారికి శిక్ష ఖరారైంది. చంపేయడానికి సిద్ధపడ్డారు, సిలువ కొట్టడానికి సిద్ధపడ్డారు. సిలువ అంటే ఈ రోజుల్లో మన భారతదేశంలో పెద్ద శిక్ష ఏంటో చెప్పండి? ఉరి శిక్ష. దానిని మరణశిక్ష అంటారు. ఉరి వేసి చంపేస్తారు పెద్ద నేరం చేసిన వాళ్ళని. అలాగే ఆనాటి రోమా సామ్రాజ్యంలో, ఆనాటి రోమా ప్రభుత్వంలో పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళను సిలువకు కొట్టి చంపేవాళ్ళు. యేసు ప్రభు వారు ఏ పాపము చేయకపోయినా, యేసు ప్రభు వారిలో ఏ తప్పిదము లేకపోయినా, యేసు ప్రభు వారిని ఒక అక్రమార్కునికి శిక్ష ఎలా విధిస్తారో అలాగున శిక్ష విధించడానికి సిద్ధపడేసరికి ఆ విషయాన్ని తెలుసుకున్న ఇస్కరియోతు యూద, అయ్యో ఎంత తప్పు చేశా నేను, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాడు. ఎంత తప్పు చేశా నేను, ఇలా చంపేస్తారని అనుకోలేదు. ఏదో 4 కొరడా దెబ్బలు కొట్టి వదిలేస్తారని అనుకుంటే వీళ్ళేంటి యేసు ప్రభును చంపేయాలని ఆలోచన చేస్తున్నారని అతడు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో వాని దగ్గరికి వెళ్ళి, నేను ఒక నీతిమంతుణ్ణి మీకు అప్పగించి తప్పు చేశాను, మీరేంటి అతన్ని చంపాలనుకుంటున్నారు
అని అడిగితే వాళ్ళు అన్నారు, అదంతా నీకు అనవసరం, అదంతా నీకు అనవసరం, మేము అతన్ని ఏం చేస్తామో నీకు అనవసరం, అతని గురించి నీవు ఇక్కడేమీ మాట్లాడకూడదు, నీవు మాకు అతన్ని అప్పగించడం వరకే నీ పని, అప్పగించడానికి 30 వెండి నాణ్యాలు కావాలన్నావు, ఇదిగో ఇచ్చేసాం, ఇక నీ పని నువ్వు చూసుకో, అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పగానే ఇతని మనస్సాక్షి అప్పుడు సరిగ్గా పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడ ఏం జరిగిందో చెప్పనా? ఎప్పుడైతే ఇతని మనస్సు డబ్బు మీదకి వెళ్ళిందో అప్పుడు దూరాడు సాతానుడు ఇతనిలో. అప్పుడు దూరి పనిచేయడం స్టార్ట్ చేశాడు, బాగా పనిచేశాడు. ఎలా పనిచేశాడంటే యేసు ప్రభువారిని అప్పగించేంతగా పనిచేశాడు సాతానుడు. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేసి ఆయనకు తీర్పు తీర్చి మరణశిక్ష విధించిన తర్వాత అప్పటిదాకా అతనిలోనే ఉన్నాడు సాతానుడు. కాబట్టి అతని మనస్సాక్షి పనిచేయట్లా, అతనికి ఏం అర్థం కావట్లా. నేను మంచి పనే చేశాను అనుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాను అనుకున్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే యేసు ప్రభువారికి శిక్ష ఖరారై యేసు ప్రభువారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, కొరడాలతో కొట్టడం, అతని ముఖం మీద ఉమ్మి వేయడం, అపహసించడం, రకరకాలుగా హింసించి ఉదయం అయ్యేసరికి, ఉదయమైనప్పుడు అందరూ యేసు ప్రభువారిని శిలువ మీద చంపాలని అనుకుంటున్నారో అప్పుడేం చేశాడంటే, అమ్మయ్య ఇతనితో నా అవసరం తీరిపోయిందని సాతానుడు అతనిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇతని మనస్సాక్షి పని చేయడం ప్రారంభమైంది. సాతానుడు ఎలా వాడుకుంటాడో మనల్ని మనకు అర్థం కాదు. మనం వాడికి చోటిస్తే మనల్ని, ఇదిగో ఇస్కరియోతు యూదాను ఎలా వాడుకున్నాడో మనల్ని కూడా అలా వాడుకుంటాడు. వాడు తీరా వాడుకొని వదిలేసిన తర్వాత మనకు అర్థమైద్ది, అప్పటికి మనం చేసిన తప్పు సరిదిద్దుకోలేనంత పెద్దదిగా మారిపోతుంది. అర్థమవుతుందా అండి? దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందిగా తెలుగు? సాతానుడు ఇలాగున మనల్ని వాడుకొని తప్పుడు మార్గంలో నడిపించేస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, అపవాదికి చోటివ్వకండి. అపవాదికి చోటిస్తే వాడు మన చేత చేయించే పనులు ఎలా ఉంటాయంటే, మనల్ని మరణానికి, మనం చనిపోవడమే ఇంకా మంచిది అనే స్థాయికి మనల్ని నడిపిస్తాయి. ఇస్కరియోతు యూదాలో సాతానుడు దూరాడా? డౌటా మీకు? యేసు ప్రభువారు ఆ ముక్క అతనికి ఇచ్చారు. ఆ ముక్క పుచ్చుకోగానే ఏమైంది? ఎక్కడుంది ఆ మాట? యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో ఉంటుంది కదా. 20 చదువు అక్క, ఆ మాట చదువు. 13:27 యోహాను సువార్త. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతానుడు వానిలో ప్రవేశించెను. స్తోత్రం చెప్పండి. వాడంటే ఎవడు? యేసు ప్రభు. అందరూ రొట్టె, ఆ రోజు పస్కా పండుగ, బల్లారాధన లేకపోతే పస్కా భుజించడానికి అందరూ కూడుకొని ఉన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని యేసు ప్రభు వారు చెప్పారు. దానికి ఎవరబ్బా అని 12 మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం ప్రారంభించారు. పేతురు యోహానుతో అంటాడు. యోహానేమో యేసు ప్రభుకు అతి దగ్గరగా ఉండేవాడు. అర్థమవుతుందా? యోహాను యేసు ప్రభు వారికి అతి దగ్గరగా ఉండేవాడు. కాబట్టి పేతురు యోహానుకు సైగ చేశాడు, ఎవడో కనుక్కో అంటే యోహాను అడిగి ఉంటాడు, ప్రభువా మాలో ఒకడు నిన్ను అప్పగిస్తాడు అని చెప్పావు కదా, వాడెవడు అని అడిగాడేమో. దానికి సమాధానంగా యేసు ప్రభు వారు అన్నారు, నేను ఎవరికి ముక్క ఇస్తానో వాడే అని చెప్పి ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్ళి ఆ ముక్క వాడికి ఇచ్చాడు. వాడు ఆ ముక్కను తీసుకున్నాడు. వెంటనే సాతానుడు వచ్చి యేసు ప్రభు వారిని అప్పగించేసి యేసు ప్రభు వారికి శిక్ష ఖరారైన తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. వీడు బయటకు వెళ్ళాక వీడి మనస్సాక్షి కొడుతుంది, ఏంట్రా ఎంత పని చేసావురా, ఎంత ప్రేమించాడు నిన్ను,
డబ్బు సంచి నీ దగ్గర పెట్టాడు. యూదా 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 అని పిలుస్తూ ఉండేవాడు. ఎంత పని చేశాడు. యేసు ప్రేమించిన ప్రేమకు ఇతడు చేసిన ద్రోహానికి ఇక నేను బ్రతికొండడం వేస్ట్ అనుకున్నాడు ఇతను. నిజంగా మనల్ని బాగా ప్రేమించే వ్యక్తికి మనం ద్రోహం చేస్తే, మన తప్పు మనకు తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ఎలా ఉంటుందండి? అసలు ఎందుకు బ్రతికున్నాను అనిపించింది కదూ. చాలామంది ఇలాగే చేసేటప్పుడు ఏం చేస్తున్నామో తెలియక ఏదేదో చేసేసి, చేసింది తప్పని తెలిసినప్పుడు ఇంకా బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలానే. అందుకనే దేవుని వాక్యం ద్వారా ప్రతిదీ మనం ముందుగానే గ్రహించి అలాంటి సాతాను మార్గాల్లోనికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. సాతానుడు చంపేయడానికి ఇదొక మార్గం. సాతానుడు మనస్సుని చంపేయడానికి ఇదొక మార్గం. ఆత్మహత్య చేసుకునేటట్టు ఆలోచన వచ్చేదాకా వాడు పని చేయడు. పెద్ద తప్పు జరిగేంత వరకు పని చేస్తాడు. అతడు వెళ్ళిపోయినాక ఇది తప్పని మనకు అర్థమైద్ది. అతడు మనసులో నుండి బయటకు వెళ్ళాక ఇది తప్పని అర్థమైద్ది. లోపల వాడు ఉండడుగా. ఇంకేమైంది? ఎంత తప్పు చేసిన నేను బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అనుకొని, ఇంకా మరణమే శరణం అనుకొని రకరకాలుగా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ యూదా ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా పెద్ద పాఠమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా చక్కటి ఉపదేశం అండి. 2-3 రోజుల్లో ఈ మెసేజ్ మన యూట్యూబ్లో వస్తుంది. మరొకసారి వినండి. నేను కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. అంత వివరంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఎవరైతే 30 వెండి నాణాలు తూచి ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మాతో నీకేంటి, నీది నీవు చూసుకోమని చెప్పగానే ఇతని మనస్సాక్షి ఇతన్ని గద్దిస్తూ ఉండగా ఇంకా బ్రతకడం వేస్ట్ అనుకొని ఆ 30 వెండి నాణాలను తెచ్చి దేవాలయంలో పడవేసి ఇతడు వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉరి పెట్టుకొని చనిపోయాడండి. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు చావలా, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగానే ఇతను చనిపోయాడు. అర్థమవుతుందా? చూడండి, అన్యాయం, అక్రమం ఏ మనిషిని చక్కగా బ్రతకనివ్వదు. కాబట్టి అన్యాయానికి దూరంగా ఉండండి, అక్రమానికి దూరంగా ఉండండి. న్యాయం, ధర్మాన్ని కాపాడండి. ధర్మో రక్షితో రక్షిత అంటారు కదా. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. బైబిల్లో ధర్మమును గురించి ఏముందో చెప్పన, ధర్మమును ఆచరించువానికి కీడేమియు సంభవింపదంట. తమ్ముడు తనవాడైనా ధర్మం ఉండాలన్నారు మన పెద్దలు. నా తమ్ముడు తప్పు చేశాడు అనేటటువంటి భావన ఉండకూడదు. నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి నా కొడుకుని నేను రక్షించుకోవాలి. దీనికి మనం అన్యాయంగా తీర్పు తీర్చడం, అన్యాయపు మాటలు మాట్లాడడం, దేవుని పిల్లలమైన మనకి ఇది తగదు. తప్పు చేసింది నీ బిడ్డైనా నీ మాటలు న్యాయంగా ఉండాలి. తప్పు చేసింది నీ భర్త అయినా నీ మాటలు న్యాయంగా ఉండాలి. తప్పు చేసింది నీ భార్య అయినా నీ మాటలు న్యాయంగా ఉండాలి. తప్పు చేసింది నీ కూతురైనా, కొడుకైనా, నీ బంధువైనా, అలాగునే నీ తండ్రి అయినా, నీ తల్లైనా నువ్వు న్యాయంగానే మాట్లాడాలి. నీ కళ్ళు మూసుకుపోయి మాట్లాడకూడదు. న్యాయం అవసరం, ధర్మము అవసరం. ఉరిపెట్టుకున్నాడు. ఉరిపెట్టుకున్నాక ఏం జరిగిందో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వాక్యం. 18వ వాక్యం చదవండి. 1:18 కదా.
ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. చూసారా, అతడు ఉరేసుకున్నాడా? ఉరేసుకున్నప్పుడు ఆ తాడు తెగిందో ఏంటో పైనుండి తలకిందులుగా అంటే తల కిందగా పడ్డాడట. ఆ పడుడికి నడిమికి బద్దలైపోయాడు మనిషి. పేగులన్నీ బయటకు వచ్చి, కుక్క చావు కదండి, కుక్క అయినా ఇంకా కొంచెం మంచిగా చచ్చిద్ది, అంతకంటే అధికమైన వేదనతో చచ్చాడు. ద్రోహం ఇదిగో ఇలాంటి స్థితికి చివరికి తీసుకెళ్తుంది. మీరెవరిని ద్రోహం చేయకండి, ఎవరిని ద్రోహం చేయకండి. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించండి. ఎవరో చెప్తుంటే నాకు గుర్తుండిపోయింది, మనం ఎవరి వలనైనా మేలు పొందినట్లయితే, మనం ఎవరి వలనైనా సహాయము పొందినట్లయితే, మనకెవరైనా సహాయము చేసి ఉంటే వాడిని మనం మర్చిపోకూడదంట. మనం ఎవరికైనా సహాయము చేసి ఉంటే దాన్ని మనం మర్చిపోవాలట. అర్థమైందా? అంటే అర్థమేంటి? నీవు ఇప్పటిదాకా ఎవరికైనా సహాయము చేసి ఉంటే దాన్ని మర్చిపో. పదే పదే నేను ఆ సహాయం చేశాను, ఈ సహాయం చేశానని చెప్పుకుంటూ ఉంటే దేవుని దగ్గర నీకు ప్రతిఫలము ఉండదు. కానీ నీ ధర్మం ఏంటంటే, నీకెవరైనా సహాయము చేసి ఉంటే వాళ్ళను జీవితాంతం మర్చిపోవద్దు. నీకెవరైనా మంచి చేసి ఉంటే వారిని జీవితాంతం మర్చిపోవద్దు. ఈ వ్యక్తి నా జీవితంలో మేలు చేశాడు, నాకు మంచి చేశాడు, ఇతనికి నేను రుణపడి ఉండాలి, అతడు చేసిన మేలును మర్చిపోకూడదు అన్నట్టుగా ఆ భావన మనలో ఉండాలి. యేసు ప్రభు మన కొరకు చేసిన మేలును మనం మర్చిపోతున్నామా? మర్చిపోవట్లే. మొత్తానికి డబ్బులు తీసుకున్న యూదా చనిపోయాడు. డబ్బులు ఎక్కడ పడేసి చనిపోయాడు? దేవాలయంలో పడేసి చనిపోయాడు. దేవాలయంలోనికి వెళ్ళిన ఈ ప్రధాన యాజకులు ఆ డబ్బులు మొత్తం వేరి కానుక పెట్టెలో కానుక పెట్టెలో వేయకూడదు అని నిర్ణయించుకొని ఆ డబ్బులు పెట్టి ఒక పొలాన్ని కొన్నారు. ఆ డబ్బులు పెట్టి ఒక పొలాన్ని కొన్నారు. ఆ పొలానికి రక్తభూమి అని పేరు పెట్టారు. ఏమండి? ఆ పొలానికి ఏమని పేరు పెట్టారు? రక్తభూమి అని పేరు పెట్టారు. అయితే వారు కొనిన పొలం కుమ్మరివాని పొలం. ఎవరి కొరకు, ఎందుకొరకు కొన్నారంటే, అన్యజనులను పరదేశులను పాతిపెట్టుటకు ఆ పొలాన్ని కొన్నారట. ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా మొదట్లో ఉంది కదా అదే మాట. చూడండి 18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకేల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఆ పొలానికి రక్తభూమి, అకెల్దమా అంటే రక్తభూమి అని పేరు పెట్టారు. చూశారండి? ఇది యూదా 30 వెండి నాణేల చరిత్ర. కాబట్టి వద్దు, అన్యాయంగా రాబడి వద్దు, ఎవరిని ద్రోహం చేయొద్దు. మిమ్మల్ని ఎవరైనా బాగా నమ్మితే, అతడు మిమ్మల్ని ఎంతగా నమ్ముతున్నాడో మీరు కూడా ఆ నమ్మకాన్ని అంతగా నిలబెట్టండి. ఏమండి? మనం నమ్మకంగా ఉంటే ఎదురువాళ్ళు నమ్మకంగా ఉంటారు. మనం ప్రేమిస్తే ఎదురువాళ్ళు ప్రేమిస్తారు. మనం గౌరవిస్తే ఎదురువాళ్ళు గౌరవిస్తారు. టేక్ రెస్పెక్ట్, దానికి ముందు గివ్ రెస్పెక్ట్ అన్నారు. అంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటే అర్థం ఏంటి? మర్యాద ఇవ్వాలి, పుచ్చుకోవాలి. గివ్ లవ్, టేక్ లవ్ అంటే ప్రేమించాలి, ప్రేమించబడాలి. నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన స్నేహితులను మనం కూడా పొందాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీతో. ఈ శిలువ శ్రమలను గురించి వీటన్నిటినీ ఇలా చక్కగా వివరిస్తూ పోతే తెల్లారిద్ది. రేపు మనకు మరలా ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రేపటి ప్రార్థనలో అందరూ కుటుంబాలుగా రండి. రేపు అత్యంత ప్రాముఖ్యమైన రోజు.
ఒకని జన్మదినము కంటే క్రిస్మస్కి మనవాళ్ళు అందరూ రావడానికి ఇష్టపడతారు. ఈ రాత్రి మీ మీ ఇంటి వారితో చెప్పండి, ఏమండి క్రిస్మస్కే కాదండి దేవుని మందిరానికి వెళ్ళేది, ఆయన చనిపోయిన రోజు అండి, రేపు ఖచ్చితంగా మనం దేవుని మందిరంలో ఉండాలండి. ఈరోజు పాస్టర్ గారు గుర్తు చేశారు, ఒకరిని జన్మదినము కంటే మరణదినమే మేలని గుర్తు చేశారు. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన రోజండి అని చెప్పి తీసుకురండి. అందరం కలిసి ప్రభును ఘనపరుద్దాం, దేవుని కృపను స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన.